అంటే ఇప్పుడు అంటే పుట్టిన పిల్లల దగ్గర నుండి పుట్టడమే వెయిట్ గెయిన్‌తో పుడుతున్నారు గదా సార్! దీనికి రీజన్ ఏమై ఉంటుంది? సో, దీనికి రీజన్ చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఈ రోజుల్లోమా ఒకరో ఇద్దరో పిల్లలు పుట్టేటువంటి పరిస్థితి ఏర్పడిందమ్మా. సో, వీళ్ళ కోసం అని జెప్పేసి తల్లిదండ్రులు ఏం జేస్తారంటే, ఆ గర్భవతిని అతి గారాబంగా చూసుకోవడం మొదలుపెట్టడం జరిగింది. అంటే గర్భవతికి అంటే గర్భం దాల్చినప్పటి నుంచి, గర్భవతి అని తెలిసినప్పటి నుంచి ఒక్క అడుగు కదిలేటువంటి పరిస్థితి లేకుండా అన్ని సకల సదుపాయాలు, సౌకర్యాలు కలిగించేటువంటి పరిస్థితి చేయడము అవగాహన లోపంతో పెద్దలు చేసేటువంటి మొట్టమొదటి పొరపాటమ్మా. కాబట్టి మరి జీవధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా స్త్రీలలో వాళ్ళ యొక్క ధర్మాల్లో భాగంగా గర్భం దాల్చడం కూడా ఒక జీవధర్మం. అలాంటి జీవధర్మాన్ని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఆర్టిఫిషియల్‌గా భావించేసేసి అతి గారాబంగా ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క గర్భవతిని చూడడం చేత మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయమ్మా. కాబట్టి మినిమం ఎక్సర్సైజు, తీసుకునే ఆహార విధి విధానాలు వాళ్ళకు జాగ్రత్తగా చెప్పేసేసి ఆ పద్ధతిలో పాటించడం వల్ల ఆ యొక్క ప్రభావం చేత పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యవంతంగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా.